దానివల్ల వాట్ ఆర్ ద కాంప్లిమెంట్స్ అండ్ జనాలు కూడా తిట్టుకొని ఉంటారు మిమ్మల్ని? కాంప్లిమెంట్స్ అంటే నేను తిట్టినా కూడా అది కాంప్లిమెంట్ లాగానే తీసుకున్నాను సార్. అంటే ఫ్రమ్ చిన్నపిల్లల నుంచి సినిమా చూసిన చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తిట్టారు. అంటే దెర్ ఇస్ నో ఏజ్ గ్రూప్ కూడా దట్ పర్టికులర్ ఏజ్ గ్రూప్ తిట్టలేదని కాదు, ప్రతి ఒక్కరు చాలా. అంటే ఆ ఫిలిం సబ్జెక్ట్ అలాంటిది సార్, కొంచెం హార్ట్కి తీసుకునే సబ్జెక్ట్ అది. సో వెన్ నాకు స్క్రిప్ట్ నరేట్ చేసేటప్పుడు సాయి రాజేష్ గారు చెప్పారు, నీకు నెగిటివిటీ చాలా వస్తుంది క్యారెక్టర్ వల్ల అని. అంటే నాకు వచ్చే కమెంట్స్ కూడా చెప్పడం జరిగింది. అండ్ నేను దానికి ఒప్పుకునే సినిమా చేశాను, ఎందుకంటే ఆయన క్లియర్గా ఉండే ఈ క్యారెక్టర్ విల్ ఫెచ్ లాట్ ఆఫ్ నెగిటివిటీ అని. బట్ ఐ వాంటెడ్ టు డూ ఏ నెగిటివ్ రోల్ సార్. నేను ఇండస్ట్రీకి రావాలనుకున్న ఫస్ట్ నుంచి ఒక నెగిటివ్ రోల్ చేయాలని ఉండింది. సో ఇట్ వాజ్ మై డ్రీమ్ రోల్. సో నాకేం అనిపించలేదు సార్, నేను బాగానే ఉన్నాను. బట్ జనాలు చాలా పర్సనల్గా తీసుకున్నారు. బట్ అగైన్ ఐ టుక్ ఇట్ యాజ్ వెరీ గుడ్ కాంప్లిమెంట్స్. అంటే అప్పుడు రోల్ బాగా వచ్చిందని అర్థం సార్. అలానే తిట్టారంటే చూసి మర్చిపోకుండా. అంటే ఎనీ బెటర్ ఎక్స్పీరియన్స్ ఇన్ రియల్ లైఫ్ ఆఫ్టర్ దట్ ఫిల్మ్? ఎస్ సార్, నేను చెప్పడం జరిగింది. మూవీ రిలీజ్ అయ్యాక ఫాలో అయ్యి మా ఇంటి వరకు వచ్చారు. మా మమ్మీ నాతో పాటు ఉన్నారు కార్లో. ఈవెంట్ తర్వాత వస్తుంటే ఫాలో అయ్యి కార్ దిగంగానే బెదిరించారు. సో మా మమ్మీ కొంచెం భయపడ్డారు దాని తర్వాత. సో ఆ తర్వాత నుంచి కార్కి బ్లాక్ ఫిల్మ్ వేసుకో, మాస్క్ వేసుకొని తిరుగు, ఇలా చాలా చెప్పారు. బట్ నేను అవన్నీ పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. సో అలాంటివి జరిగాయి సార్. అంటే ఇంకా సోషల్ మీడియా ఇస్ లైక్ వెరీ ఈజీ కదా యాక్సెస్. సో దాంట్లో అబ్యూజివ్ కమెంట్స్, రేప్, డెత్ థ్రెట్స్ చాలా ఎక్కువ వచ్చాయి. మూవీ జరిగిన ఒక 1-2 months అయితే చాలా హడావిడి జరిగింది. బట్ నేనైతే ఎంజాయ్ చేశాను సార్, దాన్ని పాజిటివ్ గా తీసుకున్నా. వావ్, రోల్ ఇంత బాగా వెళ్తుందా, ఇంత బాగా నన్ను కాదు. సో అదే నేను తీసుకోలేదు సార్. అండ్ చూసి ఎన్నో క్యారెక్టర్స్ వచ్చి వెళ్ళిపోతాయి. మీరు తెలుసు, పెద్ద పెద్ద సినిమాలు వస్తే క్యారెక్టర్లు చూస్తారు, మర్చిపోతారు. బట్ మనల్ని గుర్తుపెట్టుకున్నారు అంటే, వచ్చి ఒక ప్రొఫైల్లో తిట్టడానికన్నా పొగడ్డానికన్నా గుర్తుపెట్టుకున్నారంటే మనం మా మార్క్ క్రియేట్ చేసామని నేను అనుకుంటాను. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ దట్.